హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్రాక్షన్స్. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో టైప్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రాక్షన్ షోస్ ఏ పార్ట్ ఆఫ్ టోటల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక కంప్లీట్ ఆబ్జెక్ట్ ఉందంటే దాంట్లో ఒక పార్ట్ని తెలియజేస్తుంది ఫ్రాక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 2/7, 4/9 దీస్ ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్. చూడండి, ఇక్కడ 4/9 అనేది ఉంది అంటే ఒక ఆబ్జెక్ట్, కంప్లీట్ ఆబ్జెక్ట్ 9 పార్ట్స్ అనుకోండి, అందులో ఒక 4 పార్ట్స్ని తెలియజేస్తుంది. ఇలా తెలియజేసే వాటిని ఫ్రాక్షన్ అని అంటాం. ఇన్ ఏ ఫ్రాక్షన్ 1/2, 1 ఈజ్ కాల్డ్ న్యూమరేటర్ అండ్ 2 ఈజ్ కాల్డ్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అని తీసుకున్నాం అనుకోండి, ఈ 1 ఏమంటారు, న్యూమరేటర్, 2ని డినామినేటర్ అని అంటారు. పైన ఉన్నది న్యూమరేటరు, కింద ఉన్నది డినామినేటర్. నెక్స్ట్ ఫ్రాక్షన్లో టైప్స్ చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూడండి. ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద న్యూమరేటర్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది పెద్దగా ఉంటే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, న్యూమరేటర్ 1, డినామినేటర్ 3, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దదిగా ఉంది అంటే దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ ద న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద డినామినేటర్. డినామినేటరు ఈక్వల్గా ఉండొచ్చు, లేకపోతే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ అనేది పెద్దదిగా ఉండాలి. అలా ఉన్న ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్ 2/1, 6/5 ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా. చూడండి, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ పెద్దదిగా ఉంది, ఇలాంటి ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ డినామినేటర్ న్యూమరేటర్ ఈక్వల్గా కూడా ఉండొచ్చు, ఇలాంటి వాటిని కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ there is a whole number and a proper fraction is called mixed fraction. ఒక ఫ్రాక్షన్లో హోల్ నెంబర్ ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా ఉండాలి, అలాంటి ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. హోల్ నెంబర్ అంటే ఏంటి, 0 దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఆల్ పాజిటివ్ నెంబర్స్. అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ చిన్నదిగా ఉండాలి, డినామినేటర్ పెద్దదిగా ఉండాలి, అలాంటి వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఏ ఫ్రాక్షన్లో అయితే హోల్ నెంబరు ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుందో అలాంటి వాటిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 1/2. 1 అంటే ఏంటి, హోల్ నెంబర్, 1/2 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలా 1/2 అనే దాన్ని కంప్లీట్గా ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ 1/4. 2 అనేది హోల్ నెంబర్, 1 అనేది న్యూమరేటర్, 4 అనేది డినామినేటర్ కన్నా న్యూమరేటర్ పెద్దదిగా ఉంది, దీన్ని ఏమంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. అలాగే హోల్ నెంబర్తో కలిపి ఉంది కాబట్టి కంప్లీట్ దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. అంటే కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, వాటి డినామినేటర్స్ అన్నీ సేమ్గా ఉండాలి, అలాంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 1/4, 5/4, 3/4 ఎక్సెట్రా ఇలా తీసుకున్నాం. వీటిలో అన్నిటిలో డినామినేటర్స్ చూడండి ఈక్వల్గా ఉన్నాయి, 4, 4, 4. న్యూమరేటర్ ఎంత ఉన్నది అన్నది మనకు సంబంధం లేదు, డినామినేటర్లో మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉన్న ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్కి డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4/5, 6/7, 8/9 అండ్ సో ఆన్. ఇలా ఎన్ని ఫ్రాక్షన్స్ తీసుకున్నా ఒక డినామినేటర్ ఇంకొక డినామినేటర్ డిఫరెంట్గా ఉండాలి. 5, 7, 9 ఇవి ఈక్వల్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. అలా డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ 1 ఇన్ న్యూమరేటర్ ఆర్ కాల్డ్ యూనిట్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ అనేది 1 అని ఉంటే దాంట్లో యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ 1/7, 1/4, 1/19. అంటే న్యూమరేటర్ చూడండి అన్నీ 1సే ఉన్నాయి, డినామినేటర్ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. అలా న్యూమరేటర్లో 1 ఉన్న వాటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ డిఫరెంట్గా ఉండాలి, యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్లో 1 ఉండాలి. ఇలాంటి వాటిని యూనిట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.